Hi guys, welcome back to my channel. Andaru ela unnaru? I hope everyone is doing good. So welcome to my birthday vlog in Wayanad. Me andariki already telusu na birthday ani cheppesi friends and cousins తో ఒక షార్ట్ Wayanad ట్రిప్ ని ప్లాన్ చేసాం. ఇది వచ్చేసి 3-day ట్రిప్ అండ్ ఆల్రెడీ 2 days వ్లాగ్స్ ని పోస్ట్ చేశాను. అండ్ అందులో మేము విజిట్ చేసిన ప్లేసెస్, ఆఫ్ బీట్ ప్లేసెస్ ఏంటి, వయనాడ్లో మేము ఫేస్ చేసిన డిసప్పాయింట్మెంట్స్, ఇలా చాలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఆ వ్లాగ్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని మెన్షన్ చేస్తాను, చెక్ చేసేయండి. నౌ కమింగ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి నైట్ 11 o'clock అయింది. నన్ను అయితే ఒక విల్లాలో రెడీ అవ్వమని చెప్పారు అండ్ వాళ్ళందరూ ఇంకొక విల్లాలో ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, మాకు ఒక 3 BHK అండ్ ఒక 1 BHK విల్లా ఇచ్చారని చెప్పాను కదా. మేము గ్రూప్ ఆఫ్ 12 members యాక్చువల్లీ. సో 3 BHK ఒకటి, 1 BHK ఒకటి ఇచ్చారు అండ్ నన్ను ఇక్కడ రెడీ అవ్వమని చెప్పారు. యాక్చువల్లీ నేను అసలు రికార్డింగ్ కానీ షూట్ కానీ ఎక్కువ ఏం చేయలేదు, ఎందుకంటే నాకు తెలీదు ఇంత సర్ప్రైజ్ ఉంటుంది లేకపోతే ఇంత ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి చాలా తక్కువ రికార్డ్ చేశాను. అండ్ నేను ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా నా బర్త్డేని హోమ్ టౌన్ ఆర్ హైదరాబాద్లో కాకుండా ఇలా బయట సెలబ్రేట్ చేసుకోవడం, దట్ టు ట్రావెలింగ్ చేస్తూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ఇది వచ్చేసి నా బర్త్డే అవుట్ఫిట్. ఇది నేను సవానా బై అర్బానిక్ అనే యాప్లో తీసుకున్నాను. అక్కడ అవుట్ఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి అండ్ ఆల్సో రీజనబుల్ కూడా. నాకు ఇది సమ్వేర్ అరౌండ్ 1200 or 1300 వచ్చింది. ప్రైస్ అంత కరెక్ట్గా గుర్తులేదు, బట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో దీని ఫిట్టింగ్ కానీ, దీని లెంత్ కానీ అండ్ ఆల్సో అన్నీ ఈచ్ డీటెయిలింగ్ నాకు ఈ డ్రెస్ కోసం నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ మై అవుట్ఫిట్ లుక్స్. నేనైతే కొంచెం రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయేసరికి సమ్వేర్ 11:40 or 11:45 అయ్యింది. ఇంకా 11:55కి వీళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు అక్కడికి. అండ్ గైజ్, ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. ఇది ఒక్కటే సర్ప్రైజ్ అనుకుంటే ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, అది తర్వాత చూపిస్తా. సో ఫస్ట్ అయితే లిటరల్లీ ఇక్కడ మేము ఉండే రిసార్ట్ చాలా దూరం, అంటే సిటీకే చాలా దూరం. అండ్ స్టిల్ వీళ్ళు నాకు కేక్, డెకరేషన్ ఇదంతా చేశారు. ఇవన్నీ ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం. ఐ లిటరల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇంత కష్టపడి తెచ్చి ఇక్కడ చేశారని చెప్పేసి. ఎందుకంటే ఇది సిటీ కూడా కాదు, హిల్ స్టేషన్, మనం ఎక్కడో ఉంటాము, మనకి రూట్స్ కూడా తెలియవు. అయినా కూడా దీస్ గైస్ మేడ్ మై డే. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. మెయిన్గా నేను ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ కూడా ఇదే. అక్కడ ఎంత థ్యాంక్స్ చెప్పినా ఐ ఫెల్ట్ ఇట్ వెరీ స్మాల్, ఎందుకంటే అది చాలా చిన్నది. బట్ త్రూ వ్లాగ్ నేను మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా. అసలు అంటారు కదా, మనకి ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే ఎంత కష్టమైన పనైనా చేసి మనల్ని హ్యాపీ చేస్తారని చెప్పేసి. సో దీస్ గైస్ ప్రూవ్డ్ ఇట్ టు మీ దట్ డే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాని తర్వాత నాకైతే కొన్ని గిఫ్ట్స్ వచ్చినాయి. సో గిఫ్ట్స్ ఏం వచ్చాయనేది మీరే గెస్ చేయాలి. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి, వాట్ డూ యూ గెస్ అండ్ నాకేం గిఫ్ట్స్ వచ్చాయో. సో నేను రిప్లై చేస్తాను ఇఫ్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. సో ఇదంతా పక్కన పెట్టేస్తే నాకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పాను కదా. సో అది ఏంటంటే, మీకు చెప్పాను నేను ఫస్ట్ టైం నా హోమ్ టౌన్ అని హైదరాబాద్లో కాకుండా ఇలా ట్రావెలింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నానని. సో మా మమ్మీ ఏం చేశారంటే అందరికి లైక్ రిలేటివ్స్, నైబర్స్ అందరితో కోఆర్డినేట్ చేసి వాళ్ళందరి చేత వీడియో రికార్డింగ్ చేయించారు, లైక్ నన్ను విష్ చేస్తున్నట్టు నా బర్త్డేకి. అండ్ అవన్నీ తీసుకొచ్చి ఎడిట్ చేసి నాకు పంపించారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇలా ఒకటి చేస్తారని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ యాజ్ వెల్. అసలు హ్యాపీనెస్ ఏంటంటే వాళ్ళందరూ ఇంత ఎఫర్ట్స్ తీసుకొని నా కోసం బర్త్డే విషెస్ షూట్ చేసి పంపించారు. అండ్ మా మమ్మీ కూడా చెప్పారు, నేను లాస్ట్ మినిట్లో అందరికీ చెప్పాను, స్టిల్ వాళ్ళు చేసి పంపించారు అనేసి. సో అయినా కూడా వెంటనే వాళ్ళందరూ చేసి రియాక్ట్ అయ్యి పంపించారు అంటే లైక్ I can understand how much they love me. So I'm very happy for that as well. So ఇంత మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దొరకడం అనేది I feel so lucky for that. And ఇంకా నిజంగా నేను మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను హౌ హ్యాపీ ఐ ఫెల్ట్ దట్ డే. సో అందుకే ఈ వ్లాగ్ని చేయడానికి మెయిన్ రీజన్. ఎక్కువ షూట్ చేయలేదు అసలు, నేను రికార్డ్ చేయడం కూడా చాలా తక్కువ చేశాను. స్టిల్ ఈ వ్లాగ్ని పెట్టాలనుకోవడానికి రీజన్ కూడా అదే, ఏం కంటెంట్ లేకపోయినా. ఐ వాంట్ టు జస్ట్ షేర్ మై ఫీలింగ్స్, లైక్ మన చుట్టూ మనల్ని లవ్ చేసే వాళ్ళు ఇంత మంచిగా ఉంటే మన డేస్ ఎంత హ్యాపీగా ఉంటాయి అనేది చెప్పడానికి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటే మీకు తెలుసు ఏం చేయాలో,
డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ రేపు వచ్చేసి డే 3 ఇన్ వైనాడ్. ఆ వ్లాగ్ని కూడా పోస్ట్ చేస్తాను, మా డే 3 ఎలా జరిగింది ఏంటి అనేది. అండ్ డే 1, డే 2 వ్లాగ్స్లో కూడా ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము, దాని బడ్జెట్, మేము బుక్ చేసుకున్న ట్రావెల్ ప్యాకేజ్ ఏంటి, మాకు ఎంత అయింది అని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఆ వీడియోస్ మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూసేయండి. అండ్ డే 3లో కూడా మొత్తం బడ్జెట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఆ వ్లాగ్ని కూడా మిస్ అవ్వద్దు. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.